అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. యూట్యూబర్ అన్వేష్ కు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. విదేశాల్లోని అతడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. అన్వేష్ యూజర్ ఐడి వివరాలు కావాలని పంజాగుట్ట పోలీసులు ఇన్స్టాగ్రామ్ కు లెటర్ రాశారు. అన్వేష్ కు నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాగా హిందూ దేవతలను కించపరిచాడని బీజేపీ నేత కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైన విషయం తెలిసిందే. అతడిపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. యూట్యూబర్ అన్వేష్ కు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. విదేశాల్లోని అతడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. అన్వేష్ యూజర్ ఐడి వివరాలు కావాలని పంజాగుట్ట పోలీసులు ఇన్స్టాగ్రామ్ లేఖ రాశారు. అన్వేష్ కు నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాగా హిందూ దేవతలను కించపరిచాడని బీజేపీ నేత కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైన విషయం తెలిసిందే. అతడిపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పంజాగుట్టలో కేసు నమోదు తర్వాత అన్వేష్ ఏ దేశం నుంచి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉపయోగిస్తా ఉన్నారు, గతంలో ఇంకెప్పుడైనా హిందూ దేవతలని దూషించినటువంటి సందర్భాలు ఉన్నాయా, అసలు ఏ ఉద్దేశంతో ఇతను సోషల్ మీడియాని రన్ చేస్తా ఉన్నాడు అనే దానిపై కూడా పంజాగుట్ట పోలీసులు దీనిపైన దృష్టి పెట్టి ఆ వివరాలను కూడా సేకరిస్తా ఉన్నారు. నటి బీజేపీ నాయకురాలు కళ్యాణి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఐటీ యాక్ట్ పై కూడా కేసు నమోదు చేసినటువంటి పోలీసులు అన్వేష్ ని ఈ రకంగానే వదిలేస్తే ఇటు భారతదేశంలో ఉన్నటువంటి దేవతల్ని కూడా దూషించి హిందువుల మనోభావాలని దెబ్బతీసి రెచ్చగొట్టి వర్గాల మధ్య గొడవలు క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా పంజాగుట్టలో నమోదైనటువంటి కేసు పైన పోలీసులు అన్వేష్ పై సీరియస్ గా చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ కి లేఖ రాసి అన్వేష్ తను వివిధ దేశాలకు చెందినటువంటి ఫ్లాగ్ తను డిపి కింద పెట్టుకొని ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తా ఉన్నాడు, ఆ ఇన్స్టాగ్రామ్ యూజర్ ఐడి, అతని పాస్వర్డ్, తమకు ఆ వివరాలన్నీ కూడా తెలియజేయాలి. గతంలో ఇతనిపై ఏదైనా నిషేధం విధించి అతను పెట్టినటువంటి కంటెంట్ పైన రిపోర్ట్స్ కానీ ఆ వివరాలన్నీ కూడా తమకు అందజేయాలంటూ పంజాగుట్ట పోలీసులు లేఖ రాశారు. ఈ లేఖ పైన ఇన్స్టాగ్రామ్ నుంచి స్పష్టమైనటువంటి రిప్లై తిరిగి వచ్చినటువంటి వెంటనే ఆ డీటెయిల్స్ ని బేస్ చేసుకొని అన్వేష్ కి నోటీసులు జారీ చేసి ఒక డేట్ టైం కేటాయించి ఆ రోజు పంజాగుట్ట పోలీసుల ముందు హాజరవ్వాలి అంటూ మాత్రం ఈ నోటీసులు అందజేసేటువంటి ఆలోచనలో పంజాగుట్ట పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అన్వేష్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీస్తా ఉన్నాయి. ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ ఇండియన్ లో కూడా ఏదైతే సీతామాత ద్రౌపది ఉద్దేశించి తను కామెంట్ చేశాడో ఆ కామెంట్స్ సీరియస్ గా తీసుకున్నటువంటి హిందూ భక్తులంతా కూడా అన్వేష్ కి నేరుగా మెసేజ్లు పెట్టడము, అతన్ని ట్యాగ్ చేయడము, అక్కడక్కడ కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్ లో అతను ఫిర్యాదు అందజేయడము, అతను డెఫినెట్ గా భారతదేశానికి రప్పించాలనే ఒక డిమాండ్ కొనసాగుతా ఉంది. ఎట్ ఏ టైం అతనికి ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అందరినీ కూడా ఒక్కరొక్కరిగా మైనస్ అవుతూ హిందూ సంఘాలన్నీ కూడా పిలుపునిస్తా ఉన్నాయి. అతను ఎవరు ఫాలో అవ్వకూడదు, అతను చెప్పింది ఏది కూడా వినకూడదు, తమ భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి ఇక్కడే చదువుకొని ఇక్కడే ఇన్నేళ్ల పాటు ఉండి ఇప్పుడు సబ్స్క్రైబర్ ని పెంచుకొని విదేశాలకు పోయి ఇదే భారతదేశం పైన ఇప్పుడు విషయం జిమ్ముతా ఉన్నాడు. ఒక దరిద్రపు దేశం అని, అక్కడ పుట్టినటువంటి మహిళలపై రేపులు జరుగుతాయని, గతంలో చరిత్రలో ఉన్నటువంటి కొంతమంది దేవీ దేవతలపై కూడా ఈ రకంగానే రేపులు జరిగాయంటూ కూడా లేని అంశాలను తెర మీదకి తీసుకొచ్చి ఇప్పుడు కాంట్రవర్షియల్ క్రియేట్ చేశాడు. కాబట్టి దీనిపైన పంజాగుట్ట పోలీసులు ఇన్స్టాగ్రామ్ కి లేఖ రాయడము, ఇన్స్టాగ్రామ్ నిర్వాహకులు పోలీసుల లెటర్ ని యాక్సెప్ట్ చేసి వీటిపై అన్ని వివరాలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ వివరాలు పోలీసులకు అందితే త్వరలో అన్వేష్ కి నోటీసులు అందజేసి భారతదేశానికి రప్పించేటువంటి ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఈ విషయంలో ఇప్పటికే అన్వేష్ క్షమాపణలు కోరాడు. అయినా సరే విదేశాల్లో ఉన్నా కూడా నోటీసులు అందజేసే అవకాశం ఉంది. కాబట్టి మరి కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉందా, విచారణ మాత్రమే చేసే అవకాశం? ఈ హిందువుల సెంటిమెంట్స్ దెబ్బతీసినట్టుగా హిందూ సంఘాలన్నీ కూడా అతనిపై తీవ్ర ఆవేశం వ్యక్తం చేస్తా ఉన్నారు. అతను కేవలం ఫాలోవర్స్ పైనే, సబ్స్క్రైబర్స్ పైనే ఇంత రెచ్చిపోతూ ఉంటుంటే మేము ఇన్నేళ్ల పాటు దేశంలో దేశభక్తిని జాటుతూ పూర్వ చరిత్రని
చెరిగిపోకుండా కాపాడుతున్నటువంటి మమ్మల్ని తను ఈ రోజు బీజేపీ బత్తాయిలని, ఆరెంజ్ బత్తాయిలని, హిందూ భక్తులని రకరకాలుగా మళ్ళీ తిరిగి అతను రెండో వీడియో చేసినప్పుడు ఈ రకమైనటువంటి కామెంట్స్ తను షేర్ చేయడం పట్ల చూస్తూ ఉంటుంటే తను డెఫినెట్ గా అహంకారపూరితంగానే తను ఈ మెసేజ్లు ఇవ్వడము, ఆ మాట విధానం మాట్లాడము, ఎంతో మందిని అతను డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఆరెంజ్ బత్తాయిలని తను పెట్టినటువంటి మెసేజ్ ద్వారా మాత్రం ఇంకాస్త అగ్గిని రగిలించినట్టుగానే కనపడతా ఉంది. ఇప్పటికే ఈ ద్రౌపది సీతామాతల విషయంలో భక్తులందరూ కూడా ఏకతాటికి వచ్చి ముందుగా అతను అన్సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత అన్ఫాలో కొట్టేసేయండి, అతని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎవరు కూడా వీక్షించకూడదు అని ఒక పక్క వీళ్ళు పోరాటం సాగిస్తా ఉంటే వీళ్ళందరినీ ఉద్దేశించి మళ్ళీ ఆరెంజ్ బత్తాయిలు అంటూ అన్వేష్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు మళ్ళీ ఇంకాస్త దుమారానికి దారితీస్తా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన పోలీసులు అన్వేష్ ని పిలిపించి విచారించేటువంటి అవకాశం ఉంది. ఐటీ యాక్ట్ ఉంది, ఇంకోటి హిందూ సెంటిమెంట్స్ దెబ్బతీసి గొడవలు క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి అన్వేష్ ని విచారణ పేరుతో పిలిపించి అతనికి నోటీసులు అందజేసి అనంతరం అతను విచారణ చేపట్టిన తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించేటువంటి అవకాశం కూడా ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.